హాయ్ అండి, వెల్కమ్ టు జిఎల్ క్రియేషన్. మీకు వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజులు ఎక్కువగా మనకి ఇచ్చారనుకోండి, ఒక 10 బ్లౌజెస్ 5 బ్లౌజెస్ ఏమైనా మనకి ఇస్తే అవి మనం ఒక్కసారి ఏ విధంగా కొలతలు తీసుకొని కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. మడుపుకి యథావిధిగా మనం 1 ఇంచ్ తీసుకోవాలి. పన్నా వైపు ఉంటే 1 ఇంచ్ తీసుకోండి, లేకపోతే 1.5 తీసుకోండి. 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాం కదా, మీకు ఇది వరకు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది పెట్టాను. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం తీసుకుంటాం కదా, ఒక బ్లౌజ్ని తీసుకొని మీరు నిదానంగా కట్ చేసుకొని కొలతలు నీట్గా తీసుకొని కట్ చేసుకునేలా అయితే మిగతా బ్లౌజులన్నీ కూడా అదే కొలత పెట్టి మనం తీసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం కదా, మెయిన్ వైపే మనం తీసుకోండి కొలత అనేది. షోల్డర్ దగ్గర ఖర్చుకి 1/4 ఇంచ్ అనేది పెట్టండి. అలాగే బ్యాకు నెక్ తీసుకుంటున్నాను. ప్లెయిన్ జాకెట్ కట్ చేసేటప్పుడు మీరేంటంటే కొలతలు చూడండి. ఇప్పుడు వెడల్పు కట్ చేస్తున్నాం కదా, మన వేన్ దగ్గర నుంచి మెయిన్ వైపు నుంచి మనం తీసుకుంటున్నాం కదా, లోపల ఖర్చు కాకుండా మెయిన్ వైపు నుంచి తీసుకునేటప్పుడు ఒక 2 ఇంచీలు మనం ఎక్స్ట్రా అయితే ఖర్చు తీసుకోండి. నెక్ కటింగ్ చేస్తున్నాము. మనం కొలత బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కొలతలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు అదే విధంగా తీసుకోండి. మనం కటింగ్ చేసుకునే విధానం మాత్రమే మీకు చూపిస్తున్నాను. కొలతలన్నీ మనం ఏ ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారమే కొలతలు తీసుకోండి. మీరు సింపుల్గా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ బ్లౌజులు వాళ్ళు ఎన్ని బ్లౌజులు ఇచ్చినా ఒక్కసారి ప్లెయిన్ జాకెట్లు కుట్టించుకుంటారండి. ఆ కుట్టించుకున్న బ్లౌజులన్నీ మనం బ్లౌజ్కి కొలతలు తీసుకోవడం అంటే మనకి ఎక్కువ టైం పడుతుంది కదా. ఇలా సింపుల్గా ఈజీగా మీరైతే కటింగ్ చేసుకోవచ్చు ఒక్కసారిగా. చూడండి, ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. మీకు బ్యాక్ ఫ్రంట్ ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలన్నది చూపించాను కనుక అది మీకు డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడైతే మీకు ఏ విధంగా ఎక్కువ బ్లౌజులు కటింగ్ చేసుకునే విధానం ఏంటనేది చూపిస్తున్నాను. ఒకసారి కొలతలు కూడా మీకు గుర్తు చేద్దామని ఒక బ్లౌజ్కి అయితే నేను తీసుకొని కొలతలు కూడా మీకు చూపిస్తున్నాను పైన. లైట్గా కొలతలు చూపిస్తున్నాను కదా, చూడండి. ఇందులో చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి. ఆ ట్రిక్స్ని మనం ఉపయోగించుకునేలా అయితే మనకి సింపుల్గా ఈజీగా అవుతుంది. మన పని అనేది త్వరగా అయితే అవుతుంది. బ్లౌజ్ కూడా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ చుట్టూ మనం తిరగకుండా మనం బ్లౌజ్ని ఏ విధంగా సరి చేసుకొని కటింగ్ చేసుకోవాలనేది మాత్రం మీరు మెయిన్గా నేర్చుకోవాల్సిన విషయం అండి. కొంతమంది కట్ చేసేటప్పుడు నేను చూశాను, బ్లౌజ్ చుట్టూ మనిషి తిరుగుతారు. అలా కాదు, మన హ్యాండ్ తిప్పుకుంటూ మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసాం కదా. చెంక లోతు కూడా నేను తీసేసాను. వెంటనే టాకాలు పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎన్ని ప్లెయిన్ బ్లౌజులు ఉన్నా కూడా ఈ కొలత పెట్టుకొని మనం కట్ చేసేవచ్చు. ఇవైతే బ్లౌజులు మనకి ఎలా ఇచ్చారంటే కొన్ని వచ్చేసరికి 80 సెంటీమీటర్లు ఉన్నాయండి. మిగతా వచ్చేసరికి మనకి మీటర్ ఇచ్చారు. మీటర్కి 80 సెంటీమీటర్లకి కటింగ్ చేసుకునేటప్పుడు ముక్క తేడా వస్తుంది కనుక నేను ఒక ట్రిప్ అయితే కట్ చేశాను. ఎందుకంటే హ్యాండ్స్ అయితే తీసుకోవచ్చు మీరు, పర్వాలేదు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి పీసు తేడా ఉంది కనుక మనం అయితే అన్నీ ఒకసారి తీసుకుంటే మళ్ళీ మనకి ముక్క తక్కువ ఎక్కువ అయిపోతుంది. అందువల్ల నేను సపరేట్గా తీసాను. హ్యాండ్స్ అయితే కలిపే తీసాను. చూడండి, ఇప్పుడు మీకు కొలత తీసుకున్నాను కదా, నేరేడు పండు కలర్ది. ఆ కొలత తీసుకున్న బ్లౌజు 80 సెంటీమీటర్ల పీసే ఇచ్చారు. మనకు వచ్చేసరికి టోటల్గా 80 సెంటీమీటర్ల పీసులు 3 ఇచ్చారు. అలాగే మీటర్ పీసులు వచ్చేసరికి 4 ఇచ్చారు. హ్యాండ్స్ అయితే ఒకే కొలత అయితే తీసుకున్నాను, ఒకేసారి కటింగ్ చేశాను హ్యాండ్స్ అయితే. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనం మీటర్ ముక్కలు ఒక ట్రిప్ కట్ చేశాను, అలాగే 80 సెంటీమీటర్లు అనేది ఇంకో ట్రిప్ అనేది కటింగ్ చేస్తాను. చూడండి బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏ విధంగా అయితే మనం పెట్టామో ఒక పీస్ అయితే మనం కట్ చేసాం కదా బ్లౌజ్ పీస్ని, దాన్ని పెట్టి మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ దించవచ్చు. ఇలా మీరు కట్ చేసుకోవడం వల్ల మీకు పని కూడా తొందరగా అవుతుంది. అందువల్ల మీకు ఏ విధంగా సింపుల్గా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనం లోతుతో సహా తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి లోతు కూడా నేను తీసుకున్నాను. చూడండి ఏ విధంగా తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కటింగ్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి తీసుకున్నాం కదా, ఓకే. బ్యాక్ ఫ్రంట్ కూడా మీకు తీసుకొని చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసరికి 2 పీసులు అయితే మనం ఉన్నాయి కదా, 80 సెంటీమీటర్ పీసులు. 80 సెంటీమీటర్ల పీసులు వచ్చేసరికి మనం కటింగ్ చూపిస్తున్నాను. చూడండి వీటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదేవిధంగా కటింగ్ అయితే చేశాను. మీకు ఈ రకంగా ఎన్ని పీసులు ఉన్నా కూడా మీరు కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా ఇందులోనే తీసుకున్నాను, ఎందుకంటే చిన్న పీస్ వస్తుంది కనుక మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఓకే. ఈ విధంగా మనం కట్ చేసుకునేటప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ యథావిధిగా మనం అన్ని బ్లౌజులు కూడా కొంచెం చూసుకొని కటింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు కటింగ్ వరకే చూపించాను. నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీకు పెట్టాను చూడండి. అన్నిటికీ కూడా మనం టాకా ఇచ్చేయండి, టాకా ఇచ్చేసి కటింగ్ అయితే చేసేయండి. ఇక చూడండి ఫైనల్గా అయితే ఈ బ్లౌజులు ఇలా కటింగ్ అయితే చేశాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్స్ అయితే ఇలా వచ్చాయి కదా, చాలా నీట్గా వచ్చాయండి కటింగు. ఇలాగే సింపుల్గా ఈజీగా మీరైతే కటింగ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మీకు ఫ్రంట్ పార్ట్స్ చూడండి, ఇవన్నీ ఫ్రంట్ పార్ట్స్. ఓకే, ఫ్రంట్ పార్ట్స్ అన్నీ వచ్చాయి కదా ఈ విధంగా. మిగతా ఎక్స్ట్రా పీసులన్నీ మన షేప్కి, నెక్ పీస్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి హ్యాండ్స్లోతో వచ్చేసరికి మనం తర్వాత తీసుకుంటాం.